చూద్దామండి. రాజమండ్రి నుంచి శైలజ రాస్తున్నారు. పశు సంపదను దైవ స్వరూపంగా పూజించటంలో అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భారతీయ సంప్రదాయ దృష్టి ఏమిటంటే ప్రకృతి మొత్తం పరమేశ్వరుడే అని. రావి చెట్టు చూడగానే శ్రీ మహావిష్ణువురా, వేప చెట్టును చూడగానే లక్ష్మీదేవిరా, వేప చెట్టుని అలా కర్రలుగా కోసి మండిగా గుమ్మం గడపగా ఏర్పాటు చేసుకోకూడదురా, పామును చూడగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గాలి అలా వీస్తుంటే వాయుదేవుడు, సముద్రం దగ్గరికి సముద్రుడు, ఇలా మనం మామూలుగా చేస్తాం. ఏదైనా కాగితం ఉంటే సరస్వతీదేవి. ఇలా ప్రకృతి మొత్తంలో కనిపించే సర్వ వస్తువుల్ని పరమేశ్వర సమానంగా భావించడం అనేది భారతీయ సంప్రదాయం మనకి నేర్పినటువంటి విద్య. అలా ఉంది కాబట్టే పాప భీతి మనలో ఉంటుంది. నిష్కారణంగా కర్రబెట్టి ఏదైనా కుక్కని కొట్టితే తప్పురా, కుక్కని కొట్టకూడదురా, కాలభైరవుడురా, దేవుడురా అని చెప్పి తెలియకుండా పిల్లలు కర్ర వేసో రాళ్ళు వేసో కొడుతుంటే పెద్దలు మందలిస్తూ ఉండేవారు. ఎందుకని? అది ఒక ప్రాణి, అది ఒక జీవి, జీవిస్తూ ఉన్నది. నేను ఎలాగో అది కూడా అదే, నువ్వెలాగో అది కూడా అదే. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మాట అది కూడా అంతే. కాబట్టి అన్నిటిలోనూ పరమేశ్వరుడు ఉంటాడు అనే కారణంగా ఎప్పుడైతే వారించాడో దాంతో మనం ఈ పని చేయకూడదన్నమాట అని. అక్కడ కనిపించేటటువంటి కుక్కని, పందిని, పశువుని, ఇతరమైన వాటిని వేటినీ కొట్టకూడదు అని అన్నప్పుడు మనిషిని హత్య చేయడం, మనిషిని గాయపడేలా మాట్లాడడం, మనిషిని అవమానించి మాట్లాడడం, ఇవన్నీ తప్పు అనేటటువంటి పాపభీతి వ్యక్తికి కలుగుతుందా లేదా? ఇలా వ్యక్తి హింసించకూడదనే అభిప్రాయాన్ని తెలియచేయడం కోసమని మొత్తం కనిపించే అన్నిటిలోనూ పరమేశ్వరుడే ఉంటాడనే అమోఘమైన విశేషాన్ని ప్రాచీనులు మనకు అందించారు. అంచేత ఏ పశువులనైతే మనం పూజిస్తున్నామో ఆ పశువులలో సాక్షాత్తు శంకరుడు ఉంటాడు. అదే ఆవు అయినట్టయితే మొత్తం అందరు దేవతలు దాని యందు ఉంటారు. అప్పుడు మనం ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా ఉంటాం. పద్మపురాణం మంచి మాట చెప్తుంది. నువ్వు అలా వెళ్ళేటటువంటి సందర్భంలో సుశకునం నీకేది కనిపించలేదా? ఏం బాధపడకు. ఓ ఆవు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నమస్కరించు. అంతమంది దేవతలకి నమస్కరించిన పుణ్యఫలం నీకు లభిస్తుంది. ఒకవేళ ఆవు అటు తిరిగి ఉందా, ఆవు పృష్ఠభాగానికి నమస్కరించు, దేవతా దర్శనమైన దాంతో సమానం. ఇలా ప్రకృతిలో ప్రతి చోట కూడా పరమేశ్వరుడు ఉన్నాడనే తత్వాన్ని మనకి నేర్పినటువంటిది భారతీయ సంప్రదాయం. ఆలోచించి చూడు, ఎక్కడైనా సరే మనం పరిశీలిస్తే సర్వ విధాలైనటువంటి ప్రాణుల్లోనూ భగవంతుడు మనకు కనిపించి తీరుతాడు. ఇది నిజం కాబట్టే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెద్ద పాములతో చంపబోతే నారాయణ, పాములో నారాయణుడు. పెద్ద పర్వతాల మీద నుంచి పడైపోతే నారాయణ. ఆర్తా విషణ్ణా శిథిలాశ్య భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం. కేవలం నారాయణ అంతే. ఆపశ్చ నారాయణ, అగ్నిశ్చ నారాయణ, జౌశ్చ నారాయణ, దిశశ్చ నారాయణ, పృథ్వీచ ఏది కాదు అన్నీ. అంచేత పశువుల్ని పూజించడం, ఆ విధంగా చేయడం అంటే వాటికి మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణపడిన ఆ భారాన్ని తగ్గించుకోవడం తప్ప మరొకటి కాదు. నిజంగా విత్తనాలు వేయడానికి ముందు దున్నడం దగ్గర నుంచి అమోఘమైన ధాన్యాన్ని బళ్ళకెత్తి మన ఇంటికి దాకా తెచ్చేంత వరకు కూడా పశువు లేకపోతే మనం చేయగలమా? పొరపాటుని చేయలేం. ట్రాక్టర్తో దున్నిన దానికి, పశువులతో దున్నిన దానికి ఎంత తేడా ఉంటుందనేది ఏ చిన్న రైతుని అడిగినా చెప్తాడు. బలంగా నొక్కేస్తుందండి ఇది. ఇది లోపలికి కర్రు పెట్టి అలా దించి మొత్తం లోపలి దాకా అలా దున్నినట్టుగా, బాగా గుల్ల చేసినట్టుగా ట్రాక్టర్ చేయలేదని స్పష్టంగా చెప్తారు. గొర్రు అని పెడతారు, అది తీసుకొచ్చి బలంగా నొక్కిస్తారు. కానీ ఈ కర్రుకి ఆ గొర్రుకి చాలా తేడా ఉంటుంది. ట్రాక్టర్తో లాగిన దానికి ఆ చక్రాలతో గిర్రెను తిరిగినప్పటికీ కూడా చాలా తేడా ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి విధానంలో పశువుల్ని వాడితేనే విశేషం. పైగా శంకరుడు సాక్షాత్ 4 పాదాలతో నడిచినట్టుగా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా భూదేవి ఆనందంగా పంటనిస్తుందనేది మరో విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు. మరి